భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా దేశ న్యాయ వ్యవస్థ అత్యంత తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సీజేఐపై ఆరోపణలు చేసినట్లు కొన్ని వార్తా పోర్టళ్లు ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు అసాధారణ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణల వెనుక అతిపెద్ద శక్తి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చే వారం కీలకమైన కేసుల విచారణ ఉన్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న సీజేఐ న్యాయ వ్యవస్థను బలిపశువును కానివ్వబోమని స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు కొన్ని వార్తా పోర్టళ్లు ప్రచురించడం పెను కలకలం రేపింది. ఈ వార్తలపై సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం అసాధారణ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలను నమ్మలేకపోతున్నట్లు సీజేఐ వ్యాఖ్యానించారు. దీని వెనుక అత్యంత పెద్ద కుట్ర దాగుందన్న ఆయన వచ్చేవారం కీలకమైన కేసులు విచారణ ఉన్న తరుణంలో ఇలాంటి ఆరోపణలకు ఎట్టి పరిస్థితుల్లో తలవంచబోనన్నారు. ఈ విషయంలో మీడియా విఘ్నత పాటించాలని కోరిన ధర్మాసనం న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం పడబోదన్నారు. న్యాయ వ్యవస్థ అత్యంత తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటోందన్న ధర్మాసనం ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. నీతి నియమాలు లేని ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని నీరుగార్చేందుకు ఓ పెద్ద శక్తి ప్రయత్నం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నమని పేర్కొంది. ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉండగా ఈ వ్యవహారంలో ఆదేశాలు జారీ చేసే అంశాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రాకు విడిచిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ దశలో ఎలాంటి న్యాయ ఆదేశాలు జారీ చేయటం లేదన్న జస్టిస్ మిశ్రా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంయమనం పాటించాలని మీడియాకు సూచించారు. 20 ఏళ్ల తన సర్వీస్లో 6,80,000 రూపాయల బ్యాంకు ఖాతా నిల్వ, 40 లక్షల రూపాయల పీఎఫ్ మాత్రమే తన ఆస్తులు అన్న సీజేఐ జస్టిస్ గొగోయ్ డబ్బు విషయంలో తనను పట్టుకోలేక ఇలాంటి మార్గాలను ఎంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక అతిపెద్ద శక్తి దాగుందన్న జస్టిస్ గొగోయ్ 20 ఏళ్ల సర్వీసున్న ఒక ప్రధాన న్యాయమూర్తికి దక్కే బహుమతి ఇదేనా అని భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి బెదిరింపులను అనుమతించేది లేదన్న ఆయన ఎలాంటి భయానికి తావు లేకుండా తన విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మరో 7 నెలల్లో రిటైర్ కానున్న ఆయన ఈ 7 నెలలు తన విధులు భయం లేకుండా నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. ఏ న్యాయమూర్తి అయినా ఖ్యాతిని మాత్రమే కోరుకుంటారన్న జస్టిస్ రంజన్ గొగోయ్ ఇలాంటి ఆరోపణలు వస్తే కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా అని ప్రశ్నించారు. అటువంటి పరిస్థితి ఉంటే విచారణ వాయిదా వేసి వెళ్లిపోతారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థిర చిత్తం గల ఎవరైనా న్యాయమూర్తి కావాలని అనుకుంటారా అని జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళకు నేర చరిత్ర ఉందని, ఆమెపై 2 ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నట్టు సీజేఐ చెప్పారు. ఆమె సుప్రీంకోర్టు ఉద్యోగిగా ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉందన్నారు. ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉండగా ఆమె సుప్రీంకోర్టు ఉద్యోగి ఎలా అయ్యారని సీజేఐ ప్రశ్నించారు. ఆమె భర్త పైన 2 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెపై 3వ కేసు కూడా నమోదై అరెస్ట్ అయ్యారన్న సీజేఐ బెయిల్ పై వచ్చి ఫిర్యాదుదారుల్నే బెదిరించినట్లు చెప్పారు. 4 రోజులు జైల్లో కూడా ఉన్న ఆ మహిళను తీరు మార్చుకోవాలని పలుమార్లు పోలీసులు హెచ్చరించారని సీజేఐ వివరించారు. తీరు మార్చుకోనందున ఆమె బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కింది కోర్టుకు వెళ్లారని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సీనియర్ న్యాయవాది పైన ఇలాంటి ఆరోపణలు చేసినట్లు అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు. ఒక కేసులో ప్రభుత్వం తరపున వాదించినందుకు తనపై ఒక న్యాయవాది దాడి చేసినట్లు కూడా వేణుగోపాల్ వెల్లడించారు. సీజేఐపై చేసిన ఆరోపణలు బ్లాక్ మెయిలింగ్ లా ఉన్నాయన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆమెపై దర్యాప్తు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ మహిళను నిబంధనల ప్రకారమే విధుల నుంచి తొలగించినట్టు చెప్పిన జస్టిస్ ఖన్నా ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీజేఐపై మహిళ చేసే ఆరోపణల పత్రం నకళ్లు 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చేరాయి. వాటిని గమనించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే సవాల్ విసురుతున్న అతిపెద్ద ప్రజా ప్రయోజన అంశంపై సీజేఐ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపారు. అనంతరం ధర్మాసనం ఈ అంశంపై 30 నిమిషాల పాటు విచారణ జరిపింది. జస్టిస్ గొగోయ్ సీజేఐగా నియమితులైన కొన్ని రోజుల తర్వాతే 2 సార్లు తనను లైంగికంగా వేధించినట్లు సదరు మహిళ ఆరోపించింది. ఆ ప్రయత్నాలను అడ్డుకున్నందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భర్త, అతని సోదరుణ్ణి 2012 నాటి క్రిమినల్ కేసు సాకుతో సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇంకా అనేక ఆరోపణలు చేశారు. మరోవైపు సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఈ నెల 24న న్యాయస్థానం విననుంది.